ఏమైంది? కేసీఆర్ నోటీస్ ఇచ్చారా? కేసీఆర్ కొడుకు నోటీస్ ఇచ్చారా? ఏమైంది? డ్రగ్స్ కేసు ఏమైంది? ఫామ్ హౌస్ కేసు ఏమైంది? ఈ ఫార్ములా కేసు ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి? సార్ ఇక్కడ మేము కాంగ్రెస్ ఒక సమావేశం నిర్వహించింది. ఆ డీలిమిటేషన్ సమావేశానికి మేము వెళ్ళలేదు. మేము కాంగ్రెస్ కు వ్యతిరేకం. అక్కడ డిఎంకే పెట్టింది కాబట్టి మేము వెళ్ళాము. జాతీయ రాజకీయాల్లో మళ్లీ కేసీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పేసి కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. భయపడతారు, జనం భయపడతారు. కేసీఆర్ అంటేనే ఇప్పటికే భయపడుతున్నారు కేసీఆర్ చూసి. ఏమైంది? మహారాష్ట్రలో ఇది విక్తం అది విక్తం అన్నది బీఆర్ఎస్ పార్టీ. ఏం బిక్కిర్రు? మామూలుగా గడ్డి విక్కుని కూర్చున్నాడు కేసీఆర్. మేము యూపీలో పోయి పోటీ చేస్తామన్నారు, గుజరాత్ పోయి పోటీ చేస్తామన్నారు. క్యాండిడేట్ దొరకలే. మీ జాతీయ అధ్యక్షుడు బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది. ఇవాళ ఏ రాష్ట్రంలో మీరు కమిటీలు వేసారు? ఏ రాష్ట్రానికి అధ్యక్షులు వేసారు? మీ పార్టీ ఏంది? మీకు ఒక విధి విధానాలు లేవు. మీకు ఒక జాతీయ అధ్యక్షుడు ఎవరు? మీకు ఉన్న ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఆయన వీకెండ్ అయిపోయారు. అది ఈ మభ్యపెట్టే మాటలు. బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ కే పరిమితమవుతుంది. ఏదో అనుకుంటున్నాం బయట రాయడం వల్ల జనం వస్తారు, ఆరాధనలు పడతారు అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు పూర్తి వ్యతిరేకతున్నది వాస్తవం. కానీ ప్రత్యామ్నాయం ఎవరు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు. అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకూలంగా తీర్పునిచ్చారు. ఇక్కడ నెక్స్ట్ ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ రాజ్యం రామరాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది ముమ్మాడికి నిజం. బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే స్థితిలో లేరు. వాళ్ళ క్యాడర్ లేదు, లీడర్షిప్ లేదు, కొట్టాడే కెపాసిటీ వాళ్ళకి లేదు. సార్ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ఇద్దరు సీట్లు తగ్గవు అని మాత్రమే అంటున్నారు. సీట్లు పెరగవు అని హామీ ఇవ్వట్లేదు. అక్కడ మాత్రమే పెరుగుతాయి, పెరిగే సీట్లన్నీ. అందుకే అఖిలపక్షం అని చెప్పేసి. తగ్గవు అంటే ఏమన్నట్టు అన్న? డీలిమిటేషన్ అంటే తగ్గవు అంటే ఏమన్నట్టు? పెరుగుతాయన్నట్టే కదా. తగ్గకుండా వాటికి అడ్జస్ట్ చేయదు కదా. తగ్గవు అంటే ఏమన్నట్టు? వీళ్ళు తగ్గిస్తారని అంటున్నారు. వీళ్ళు వీళ్ళు తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టు తగ్గవు అని చెప్పన్నారు. కాబట్టి ఇంకా దానికి విధి విధానాలు రానే రాలేదు. ఇంకా నేను డీలిమిటేషన్ సంబంధించి ఇంకా విధి విధానాలు రానే రాలేదు. తగ్గుతాయి పెరుగుతాయి ఇంకా క్లారిటీ లేదు. లేనప్పుడే మీటింగ్ పెట్టుకుని తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి, క్లారిటీ చెప్తున్నాం. ఎన్నికలు జరగబోతున్నాయి. 1000 కోట్ల లిక్కర్ స్కామ్ లో డిఎంకే దాన్ని ఇరికింది. ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితి. అన్ని స్కామ్లు, అవినీతి ఆరోపణలు పుట్టగోలుగా, అవినీతి ఆరోపణలు అడ్డగోలుగా వస్తున్నాయి డిఎంకే మీద. వాటి మీద ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ దక్షిణాది పేరుతోని ప్రజలు ఎవ్వినమ్మరు. దక్షిణాదిలో నెక్స్ట్ వికసించేది కమలం. తెలంగాణలో వస్తున్నది, ఆంధ్రప్రదేశ్ లో మా రాజ్యం ఉన్నది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉన్నది, బీజేపీ రాజ్యం రాబోతున్నది. తమిళనాడులో డిఎంకే తీసుకుపోయి ఆ సముద్రంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆడ బీజేపీ రాజ్యం రాబోతున్నది. కాబట్టి దక్షిణాదిలో వీసేది కమలం. భారతీయ జనతా పార్టీ గడుపు మోడీ రాజ్యం. ధన్యవాదాలు. నార్త్ లో జనాభా ఎక్కువ పెరుగుతుంది, సౌత్ లో జనాభా తక్కువ ఉంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ వద్దని చెప్పేసి వారు వాదన. ఇంకా దానికి ఏం అనుకోలే కదా. ఇప్పుడు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తే దీని ప్రకారం మేము డీలిమిటేషన్ చేస్తున్నాము అని చెప్పి కేంద్రం ప్రకటించాలి. అప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలను, వాళ్ళ యొక్క సూచనలు పెట్టాలి. ఇంకా ఏం లేదని చెప్పి ఆల్లేదు సోలేదు కొడుకు సోమనిగా ఉన్నట్టు ఏం లేనేలేదు దాని మీద. ఇక ఆ ప్రయత్నాలు ప్రారంభం కాలే. ఇదంతా ప్లాన్. ఇదంతా కూడా ఎప్పుడైతే అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల ప్రజల లోపల క్లారిటీ వచ్చేసింది. వీళ్ళ జిమ్మికులు చెల్లాయి. ఈ మూట అంతా కలిసి ఏం చేసినా కూడా ఆ చెంబలేలు మూట లెక్కన వీళ్ళు కూడా చెంబలేలు మూట అంతా ఒక్కటే రాత్రి అంతా దొంగతనాలు చేసి రాత్రి కూడా అంతా కలిసి పంచుకుంటారట. వీళ్ళు కూడా అందరు కలిసి ఉన్నట్టుండి నువ్వు రాష్ట్రాన్ని పంచుకో, దోసుకో, నువ్వు రాష్ట్రాన్ని దోసుకో, మనం అన్ని రాష్ట్రాలు దోసుకుంటున్నాం మనం తప్ప ఇంకోళ్ళు ఈ రాష్ట్రాలను పాలించేందు దోసుకున్నా దాచుకున్నా మనం వేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కలిసి పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవి విషయంలో ఒక చర్చ సాగుతుంది. ఒకవేళ బండి సంజయ్ గారికి మళ్లీ అవకాశం వస్తే రాష్ట్ర అధ్యక్ష పదవి స్వీకరిస్తారు. నేను లైన్ లో లేను. నాకు కేంద్ర హోంమంత్రి శాఖ ఇచ్చారు నాకు. కాబట్టి ఏ కార్యకర్తని కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇక్కడ కార్యకర్తల సత్తా ఏందో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏందో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క
ఏదో ఇప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకోటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో, ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండయి. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పవుతుంది. పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీని పదవిలకు అనుకో ఒక బాధ్యత కనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాలం గల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి అందరం కూడా. కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు, తప్పవుతుంది అది.